హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సత్విక క్రియేషన్స్. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధి చెందిన అందమైన టూరిస్ట్ ప్లేస్ విశాఖపట్నం వుడా పార్క్. వైజాగ్ బీచ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ఈ వుడా పార్కును తారక రామ పార్క్ అని కూడా పిలుస్తారు. సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిందనమాట ఈ పార్కు. ప్రకృతి ప్రేమికులకు, ఫ్యామిలీలకు, అలాగే పిల్లలకు ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు. ఈ పార్కులో అడుగు పెడితే చాలు పచ్చని చెట్లు, అందమైన పూలు, చక్కగా డిజైన్ చేసిన వాకింగ్ ట్రాక్స్ మన మనసుకు హాయిగా కలిగిస్తాయి. పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియాలు, అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఏనుగుతో చేసిన గ్రీన్ కలర్ ఆర్ట్, అలాగే పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియాలు, జాయ్ రైడ్స్, సైక్లింగ్ ట్రాక్, యోగా, జాగింగ్ చేసేందుకు ప్రత్యేకమైన స్థలాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ప్రధానంగా ఆకర్షణలో ఒకటేంటంటే మ్యూజికల్ ఫౌంటైన్. సాయంత్రం వేళ లైట్స్తో పాటు సంగీతానికి అనుగుణంగా నర్తించే నీటి ఫౌంటైన్ చూడటం నిజంగా అద్భుతమైన అనుభవంగా ఉంటుందంట ఇక్కడ. అలాగే ఈ పార్కు నుంచి బంగాళాఖాతం సముద్రాన్ని చూడవచ్చు. సూర్య సూర్యాస్తమయం సమయంలో ఇక్కడ కనిపించే వ్యూ అయితే వర్ణించలేనంత అందంగా ఉంటుందంట. వైజాగ్కి టూరిస్ట్గా వచ్చిన లేదా లోకల్గా రిలాక్స్ కావాలని వచ్చిన వుడా పార్కు తప్పగా సందర్శించవలసిన ప్రదేశం అన్నమాట. లొకేషన్ బీచ్ రోడ్, విశాఖపట్నం. టైమింగ్స్ ఉదయం సాయంత్రం. ఎంట్రీ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇది చెట్ల రాజ్యం, పూల రాణి రాజ్యం, పిల్లల నవ్వుల స్వర్గం. పార్కులోని అడుగు పెట్టగానే చెట్లు ఇలా అంటాయి, హలో చిన్నోడా, హాయ్ చిన్నారి. అక్కడ చూసారా సైడ్స్ ఉన్నాయి, స్వింగింగ్ ఉన్నాయి, సీసా సీసా ఊగుతూ. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. పరిగెత్తాలా, జాగింగ్ ట్రాక్ అంటుంది. వచ్చే రేస్ చేద్దాం. ఇంకా సాయంత్రం అయిందంటే మ్యూజిక్ మొదలవుతుంది. మ్యూజికల్ ఫౌంటైన్ వచ్చేస్తుంది. నీళ్ళ పాటలు పాడుతాయి, లైట్స్ డ్యాన్స్ వేస్తుంది. ఇక్కడ చూసారా బనియన్ ట్రీస్ పొదలు అల్లుకున్నాయన్నమాట. క్యాంటీన్ ఉంది, అక్కడ చక్కగా కూర్చొని అందరూ టేబుల్ పైన ఏమైనా స్నాక్స్ అవి తినొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫౌంటైన్లో ఒక పడవ లాంటి ఎత్తైన పడవను పెట్టారు. అక్కడ ఫౌంటైన్ ఎగురుతూ ఉందన్నమాట. పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారు. ఇక్కడికి పిక్నిక్ కోసం అని చెప్పి చాలా స్కూల్స్ నుంచి చాలామంది పిల్లలు వచ్చారనమాట. మా రియా అయితే ఇంకా ఆగట్లేదు, చుట్టూ తిరిగేస్తుంది. అసలు ఎవరు చిక్కట్లేదు అనమాట. పార్కులో ఎక్కడ ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది. మధ్యలో ఐస్ క్రీమ్ తింటుంది, పరిగెడుతుంది, చిప్స్ తింటుంది, పరిగెడుతుంది. నీళ్ళలో పడిద్దేమో అని భయం వేస్తుంది. ఇప్పటికి ఇంకా పిల్లలు అయితే రాలేదు పిక్నిక్ వాళ్ళు. కాసేపు ఆగాక వచ్చారనమాట. ఇది చూడటానికి అచ్చం పడవని ఒకతను నడుపుతున్నట్టుగా ఉందన్నమాట. ఆ ఫౌంటైన్లో అలా నీట్గా అమర్చారనమాట ఆ పడవని. పక్కనే మనకి లైట్ హౌస్ కనిపిస్తుంది. ఇంతకుముందే లైట్ హౌస్ ఫెస్టివల్ ఇక్కడ ఘనంగా జరిగించారనమాట. అదిగో మా పాప చూడండి ఎక్కడ తిరుగుతుందో. తప్పిపోతుందేమో అని భయం వేస్తుంది, కానీ ఏం చేస్తాం, ఆడుకోవటానికే కదా తీసుకొచ్చిందని చెప్పి వదిలేసాం అనమాట. ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఏ రియా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగి, ఇంకెంతసేపు అని పరిగెడతావు? నీ ఫ్రెండ్స్ దొరికారా? అబ్బో, రియాకి చాలామంది ఫ్రెండ్స్ దొరికారండి. ఐస్ క్రీమ్ తింటూ వాళ్ళతో ఆడుతుందన్నమాట. ఏ స్కూల్లో అయితే తెలియదు కానీ చాలామంది వచ్చారు సడన్గా. అందరూ తన సైజే ఉన్నారు. వాళ్ళకైతే ఐస్ క్రీమ్ కొంచెం కూడా ఇవ్వట్లేదు, కానీ తిరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ ఇంకా సాయంత్రం అయిందంటే చాలంట మ్యూజిక్ మొదలవుతుంది. అలాగే మ్యూజిక్ ఫౌంటైన్ వస్తుందని చెప్తున్నారు. నీళ్లు పాట పాడతాయంట, లైట్స్ డ్యాన్స్ చేస్తాయంట, పిల్లలు ఆటలాడతారంట. అమ్మ ఇది నీళ్ళ సినిమా కదా అంటూ చూసారా అని చెప్తుందంట. సముద్రం మామయ్య చేతులు ఊపుతూ హాయ్ పిల్లలు అంటాడంట.
వుడా పార్క్ అంటే ఆటలు, నవ్వులు, ఎంజాయ్మెంట్ అన్నీ కలిసి సూపర్ డూపర్ ప్లస్ 1+ అంటూ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. మీరు వైజాగ్ వస్తే ఈ పార్కును తప్పకుండా రావాలని, ఇంకా ఎంతో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉయ్యాల్లో ఉన్నాయి. చాలా చిన్నపిల్లలకు తగ్గట్టు ఎత్తులో, అలాగే పెద్దవాళ్ళకు తగ్గట్టు ఎత్తులో ఈ ఉయ్యాలు నిర్మించారనమాట. చక్కగా మా చిన్న పాప ఊగుతుందనమాట నవ్వుతూ. అయితే ఆ ఉయ్యాల్లో నుంచి అసలు రానే రావట్లేదు. ఎండ అయినా సరే వాళ్ళు చక్కగా ఊగుతూ ఉన్నారంతే. దిగండి అని చెప్తే వేరే ఉయ్యాలు ఊగుతామంటున్నారు. ఇంకొచ్చేసి ఇటు సైడ్ ప్లే పార్క్ ఉంది. అక్కడ ఆడుకోవడానికి చాలా ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి పిల్లలు ఊగుతూ నడుస్తున్నారు. అలాగే ఇక్కడొచ్చేసి ఇది కూర్చుంటే తిరుగుతూ ఉంటదనమాట. ఒక స్టూల్ టైప్‌లో ఉంది. మా చిన్న పాప గూడా తిరిగిందనమాట. ఇవన్నీ ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. ఇక్కడ మా పాప అయితే స్ స్వింగ్ చేస్తుంది. జారుతుంది. మా బుడ్డ పాప మిక్కీ మౌస్ బొమ్మెక్కి ఎలా ఊగాలని చెప్పి ఎనక వాళ్ళని చూస్తూ ఉంది. ఇంక చూసి నేర్చుకున్నట్టుంది. ఊగటం ఆపట్లేదు. ఊగుతానే ఉందనమాట. అది కాలుతున్నా గానీ ఏమనకుండా ఊగుతుంది. నేర్చుకున్నట్టుంది బాగా. చాలులే రా ఇంకా. అయితే ఇక్కడ ఒక ట్రీ కనిపించిందండి. ఇది పార్కులో ఉండే మనీ ప్లాంట్ అంట. అదొక మనీ ప్లాంట్ టైప్‌లో మొత్తం అల్లుకుంది. ఇంకా ఎగ్జిట్ గేట్ వచ్చేసింది. వెళ్ళటానికి సిద్ధమవుతున్నాం అనమాట. ఇక్కడ చిన్న ఫౌంటైన్ ఒకటుంది. అది కూడా చూపిద్దామని పెట్టి వీడియో తీశాను. బాగుందా? అయిపోయిందండి వుడా పార్క్ జర్నీ. ఇంక వెళ్తూ దారిలో మీకు ఏం కనిపిస్తాయో అన్నీ వీడియో తీశాను. ఇక్కడ బీచ్‌లు చాలా బాగున్నాయి. ఇప్పుడు కనిపించింది కదా బస్సు, అదొచ్చేసి లోకల్ బస్ అనమాట. లైక్ రెడ్ బస్ లాగా ఉంది. లండన్ బస్సులాగా కొత్తగా వేశారు. ఇదొచ్చేసి జెయింట్ వీల్. పక్కన కనిపిస్తుంది సాగర్ కన్యల్లాగా డిజైన్ చేశారు. మిలాన్ కోసం ఈ వైజాగ్‌లో అన్నీ సిద్ధం చేస్తున్నారు. మిలాన్ గేమ్స్ కోసం. ఇదొచ్చేసి పక్కన సబ్‌మెరైన్ కనిపిడుతుంది కదా! చాలా పొడవుగా ఉంది వెళ్తుంటే. ఇంకొచ్చేసి ఇక్కడ కొత్తగా కృష్ణుడు ఫ్లూట్ వాయిచ్చినది నిర్మించారండి. అక్కడ అది బాగుంది. లుక్ అయితే చాలా అందంగా ఉంది. సరే అని ఇంకా మధ్యాహ్నం లంచ్‌కి వచ్చేసాం. లంచ్ అయితే బాగా కారంగా అనిపించింది. బిర్యానీ ఆర్డర్ చేస్తే బాగా కారంగా అనిపించింది. అందుకే ఇంకా తట్టుకోలేక వచ్చి ఐస్ క్రీమ్ తిన్నాం. థ్యాంక్స్ అండి మా వీడియో ఎంతసేపు చూసినందుకు.